లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ తెలంగాణలో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్లు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బాణుడు ప్రతాపం చూపుతుండడంతో ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. మండు టెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాణుడి బగబగలు, వడగాలులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో సూర్యుడు నిప్పుల వాన కురిపిస్తున్నాడు. పెద్దపల్లి, జగిత్యాల, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు, నల్గొండ జిల్లాలో 46.6 డిగ్రీలు, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో 46.5, మహబూబాబాద్, నారాయణపేట జిల్లాలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏపీలోని రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో 46.6 డిగ్రీలు, కడప జిల్లాలో 46.4 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాలో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. 14 జిల్లాలో 43 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రకటించింది. ఉష్ణోగ్రతలతో పాటు వేడిగాలులు కూడా తీవ్రంగా పెరిగాయి. మరో 3-4 రోజుల పాటు ఏపీ తెలంగాణలో ఉష్ణోగ్రత 45 నుంచి 48 డిగ్రీలు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అధిక ఉష్ణోగ్రత నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తుంది.